వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఈరోజు మనతోటి ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కటికల శివభాగ్యారావు గారు ఉన్నారు. ప్రస్తుత రాజకీయాలు, అలానే రాజకీయాలు, ప్రభుత్వ పథకాలకి వారి సొంత పేర్లు పెట్టడం అనే విషయం మీద మాట్లాడడానికి ఈరోజు మన ముందుకు వచ్చారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రజాధనంతో ప్రభుత్వాలు నడుస్తాయి. ప్రభుత్వం చేసే పథకాలకి నాయకులు వాళ్ళ పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోవడం వెనకాల మీ యొక్క కామెంట్ ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న అండి. సంవత్సరాల తరబడి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత వారి తల్లిదండ్రుల పేర్లు, వారి పేర్ల మీద అన్ని పథకాలు వస్తున్నాయి. గవర్నమెంట్ డబ్బు ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ పన్నులనే స్కీముల్లో వాడుతూ ఉంటారు, స్కీములకి యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి పథకాలకి చంద్రన్న పథకం అని, జగనన్న పథకం అని పెట్టడం అనేది ఎంతవరకు సబబు అంటే అది కరెక్ట్ కాదనే చెప్పాలి. ఒక చట్టం కూడా తేవాలి దీని మీద. జాతీయ నాయకుల పేర్లు పెట్టవచ్చు, లేదు అంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే అభివృద్ధికి తోడ్పడారో వారి పేర్లు పెట్టవచ్చు, పేర్లు లేకుండా కూడా పెట్టవచ్చు. పేర్లు ఉండాల్సిన అవసరం లేదు. స్కీమ్కి పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ స్కీమ్ అన్నదాత అని పెట్టేసేయచ్చు. ఈ విధంగా పెట్టుకోవచ్చు. కానీ వారి కుటుంబ పేర్లు పెట్టుకోవడం మాత్రం చాలా చాలా రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నారు ప్రజలకి. ఇది మా డబ్బు, సొంత డబ్బు ఇస్తే పెట్టుకోవచ్చు. ఎవరైతే వాళ్ళ డబ్బు కష్టపడి సంపాదించిన డబ్బు ఇస్తారో ఆ డబ్బుకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ గవర్నమెంట్ పథకాలన్నిటికి కూడా వారి పేరు పెట్టుకోవటం కరెక్ట్ కాదు. అందుకనే ఆల్ తెలుగు ప్రజా పార్టీ మేమేమో ఆలోచిస్తున్నామంటే, నేను నేషనల్ ప్రెసిడెంట్ కాబట్టి నా పేరు లేకపోతే ఇంకో పేరు కాదు. ఈ పథకాలన్నిటి కూడా మేము కూడా 22 గ్యారంటీలు ఇస్తున్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 22 గ్యారంటీలు ఇస్తున్నాం. 22 గ్యారంటీలకు కూడా 22 నాయకుల పేర్లు, ఏ నాయకులన్నా కాదు, సీఎం పేర్లు కావచ్చు. ఇప్పుడు దాకా దాదాపుగా 17 మంది సీఎంలు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. పార్టీలకు అతీతంగా ఎవరైతే సమాజానికి వాళ్ళ వంతు సేవ చేశారో వాళ్ళ పేర్లు పెట్టాలి అంటారు. రైట్. సో ఇప్పటి వరకు 17 మంది సీఎంలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. వారి పేర్లు కావచ్చు, పద్మభూషణలు, పద్మవిభూషణలు, లేకపోతే పద్మశ్రీలు, వాళ్ళ పేర్లు కావచ్చు, దేశీయ నాయకుల పేర్లు కావచ్చు. ఇట్లా ఏ పేర్లు పెడితే బాగుంటుంది అనే విధంగా మేము ఆలోచిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ మార్పు ఈ పేర్ల నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ పార్టీ అయినా సరే వారి నాయకుల పేర్లు పెట్టకుండా ఉండేటట్టుగా చూడటం అనేది మా ధ్యేయం. ఈ మార్పు వచ్చిన రోజున తప్పనిసరిగా కనీసం దేశ నాయకుల పేర్లన్నా గుర్తుంచుకుంటారు. పద్మశ్రీ ఎవరికి వచ్చింది, లేకపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరనేది వాళ్ళ పేర్లన్నా ప్రజలకు తెలియాలి, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా తెలియాలని మేము ఆశిస్తున్నాం.